హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. ఇది మనకి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగే చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. పులిహోర రెడీ చేసుకోవడానికి అన్నం ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. దానికోసమని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి. బియ్యం కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి. తీసుకున్న 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. ఇక్కడ కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ అని తగ్గించి నీళ్ళని పోయాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. 1 స్పూన్ వరకు నూనె పోయాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల మనం చింతపండుని కడిగి పెట్టుకోవాలి. దానికోసమని వేరొక బౌల్ తీసుకొని అందులో తీసుకున్న 1.5 గ్లాసు బియ్యానికి 90 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. తీసుకున్న చింతపండులో గింజలు నార లాంటివి ఏవీ లేకుండా చూసి పెట్టుకోవాలి. ఇలా చూసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండులో నీళ్ళని పోసి ఒక 2 సార్లు బాగా కడగండి. అందులో మట్టి పార్టికల్స్ ఏవన్నీ ఉన్నా కూడా పోతాయి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్ళని పోసి ఈ చింతపండుని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అన్నం ఉడికే లోపల చింతపండు నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చింతపండుని బాగా పిసికి దానిలో గుజ్జునంతా కూడా తీయాలి. ఈ చింతపండు గుజ్జు చిక్కగానే ఉండాలండి. ఇందులో నీళ్ళని యాడ్ చేయకూడదు. మనం పోసుకున్న నీళ్ళే సరిపోతాయి. ఇలా ప్రతిసారి కూడా బాగా పిసికి అందులో నుండి గుజ్జును తీయాలి. గుజ్జును ఇలా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చింతపండులో నుండి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జును తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఒక 3-4 ఆకుల కరివేపాకు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నూనె పోయాలి. పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పొయ్యి పైన పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. కుక్కర్పై మూత తీసి చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే పొల్లులుగా చాలా బాగా ఉడికిపోయింది. వేడిగా ఉన్నప్పుడు అది కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి దీన్ని చల్లారనివ్వాలి. దీన్నంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించుకున్న అన్నాన్ని మొత్తం ఇలా పెద్ద బౌల్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేరొక పొయ్యిని వెలిగించుకొని ఒక బాండిని పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఈ మెంతులు మిరియాలను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 ఆకుల కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా అంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న ఈ మసాలాలన్నీ కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన మనం చింతపండు ఉడికించుకుంటున్నాం కదా, కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగా మనం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఇదే బాండి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ అంతా నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలు, 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఇక్కడ మినపగుండ్లు కానీ మినపప్పును కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఒక 7-8 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి. చిటపట్లు ఆడేటప్పుడు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి.
ఒక 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఆ వేడికే కరివేపాకు క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకొక పక్కన మనం చింతపండు గుజ్జును ఉడికించుకుంటున్నాం కదా, చింతపండు గుజ్జు ఈ విధంగా తిక్కుగా అయితే సరిపోతుందండి. చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టిన మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదా, మసాలాలన్నిటిని కూడా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ని బౌల్లోకి తీసుకోవాలి. మనం అన్నం చల్లారబెట్టాం కదా, ఆ అన్నంలో ఈ మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మసాలా పౌడర్, ఉప్పు అనేది అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోండి. ఒకవేళ అన్నం పూర్తిగా చల్లారినట్లయితే చేయితోటే కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ గోరువెచ్చగా ఉందండి, అందుకే నేను ఇక్కడ స్పూన్తో కలిపాను. తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకోండి. సరిపోకపోతే మిగతాది వేసుకోవచ్చు. ఒకేసారి అంతా వేసి కలపకూడదు, చూసుకుంటూ చింతపండు గుజ్జును పోసుకోవాలి. నాకైతే మొత్తం పట్టింది. నేను వండిన అన్నానికి మొత్తం చింతపండు గుజ్జు అంతా పట్టింది. ఈ చింతపండు గుజ్జును మొత్తాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోండి. చింతపండు గుజ్జు కాలుతుంది కాబట్టి స్పూన్ తోట కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఇందులో పోపు వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఈ పోపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే కమ్మని టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మనకి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగే చాలా రుచిగా ఉంటుందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.